ఉచిత ఇసుకపై అక్రమాలు జరిగితే కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు కూడా పెడతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రజలకు మంచి పరిపాలన అందించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మంచి సమన్వయంతో వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెలుసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు. గత పాలకులు ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెడుతూ దుర్మార్గాలు చేస్తున్నారని, తప్పు చేసిన వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేస్తుందని స్పష్టం చేశారు. పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, గత ప్రభుత్వంలో దోపిడీ అన్నీ కూడా తెలుసుకుని దాదాపు 95% మ్యాండేట్ ఇచ్చి 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించారు. బాధ్యతగా మనం పనిచేయాలని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వారికి ఒక దిశ నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా జవాబుదారీగా ఉండాలా. ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారో అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా సమాచారం తెలుసుకుని ఒక గుడ్ గవర్నెన్స్ని ప్రజలకు అందించాలనేదే లక్ష్యంగా మరి నిన్న సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రజలు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు గత యాదాద్రి